చూడు మీ బావకి ఇష్టం లేదని చెప్పి నేను ఎంజాయ్ చేయటం మానుకుంటానా? నేను ఇప్పుడే తారాతో కలిసి పబ్‌కైతే వెళ్ళి తీరాల్సిందే అని ఆకాష్ చెప్తాడు. అయ్యో! అత్తయ్యకి తెలిసిపోతుందండి, డౌట్ వస్తుందండి అని భూమి చెప్తుంటే, ఎలాంటి డౌట్లు రాకుండా నేను చూసుకుంటాను కదా అని ఆకాష్ చెప్తుంటే, గగన్ గారు నేను ఈ డ్రెస్‌లో ఎలా ఉన్నానంటూ తార అక్కడికి వస్తుంది. సూపర్‌గా ఉన్నావు, సో బ్యూటిఫుల్ అంటూ ఆకాష్ పొగుడుతూ ఉంటాడు. ఫోటోల మీద ఫోటోలు తీస్తూ ఫ్లయింగ్ కిస్సులు ఇస్తూ ఉంటాడు. నువ్వు ఈ డ్రెస్‌లో వచ్చావంటే పబ్‌లో అందరి దృష్టి నీ మీదే ఉంటుంది. సరే నువ్వు వెయిట్ చేస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను అని ఆకాష్ చెప్తాడు. తార వెళ్ళగానే భూమి గారు నేను నీకు ఒక ఫోటో పంపించాను చూడండి అని ఆకాష్ చెప్తుంటే, చూడండి కావాలంటే మీరు నేను కలిపి గుడికి వెళ్దాము, నేను వస్తానని భూమి చెప్తుంది. మీరు శారీలో వస్తే నేను దండం పెట్టుకుంటూ తిరగాల? నో వే, నేనైతే తారాతో పబ్‌కు వెళ్తున్నా, బాయ్ అంటూ ఫోన్ పెట్టేస్తాడు. ఇక భూమి తార ఫోటోని చూసి, ఏంటి ఇది ఒక డ్రెస్సేనా? అయ్యో దేవుడా, ఇలాంటి డ్రెస్సులు కూడా వేసుకుంటారా అని తిట్టుకుంటూ, ఇప్పుడు నేనేం చేయాలి? అత్తయ్యకి నిజం తెలిసిపోతే ఇంకేమైనా ఉందా? కానీ ఆకాష్ని గట్టిగా ఏదైనా అందామనుకున్నా కూడా కోపంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడేమోనని భయమేస్తోంది. అయ్యో దేవుడా, ఇప్పుడు నేనేం చేయాలి అని భూమి తల పట్టుకొని కూర్చొని ఉంటుంది. అప్పుడే భూమి అంతరాత్మ ప్రత్యక్షమవుతుంది. చూడు భూమి, ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఒకే ఒకటి, నువ్వు కూడా పబ్‌కి వెళ్ళాలి అని భూమి అంతరాత్మ చెప్తూ ఉంటే, నేను పబ్‌కు వెళ్ళటం ఏంటి? నేను ఈ శారీతో పబ్‌కి ఎలా వెళ్ళను అని భూమి చెప్తుంది. అవును, మోడ్రన్ డ్రెస్ వేసుకొని వెళ్ళు, నిన్ను శారీతో ఎవరు వెళ్ళమన్నారు అని అంతరాత్మ అంటే, అసలు నువ్వు భూమివేనా? నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా? ఒక్కసారి మోడ్రన్ డ్రెస్ వేసుకొని ఆకాష్ పక్కన డ్యాన్స్ చేసినందుకే నా ముఖం నేనే చూసుకోలేకపోయాను. నేను ఎంత గిల్టీగా ఫీల్ అయ్యి ఎంత బాధపడ్డానో నీకు అర్థం కావటం లేదు. మళ్ళీ వేసుకోమని చెప్తున్నావు అని భూమి నిలదీస్తూ ఉంటే, అవును నేను భూమిని కాదు, నీ అంతరాత్మని. మరి నువ్వు ఇప్పుడు వేసుకోకపోతే ఎలా? శారద అత్తయ్య అక్కడ ఉన్నది గగన్ కాదు ఆకాష్ అని తెలుసుకుంటే ప్రాణాలు వదిలేస్తుంది. మీ నాన్న నీకు పెళ్లి చేస్తాడు. ఎప్పుడెప్పుడా అని సూర్య ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి ఇవన్నీ జరగకూడదంటే నువ్వు డ్రెస్ వేసుకొని పబ్‌కి వెళ్ళి తీరాల్సిందే. నీ మనసుకయ్యే ఈ చిన్న గాయం రేపు అందరి ప్రాణాలని కాపాడుతుంది. తప్పదు భూమి, వాళ్ళు ఇప్పుడే బయలుదేరి ఉంటారు. నువ్వు లేట్ చేయకుండా నా మాట విని వెళ్ళు అని అంతరాత్మ చెప్పటంతో, సరే ఏం చేస్తాం, వెళ్తానని భూమి చెప్తుంది. గుడిలో కేపీ, ఏంటి శారద ఇలా కర్పూర హారతి వెలిగించి చేతి చూడు ఎలా కాలిపోయిందో అని బాధపడుతూ ఉంటే, భూమి గగన్ల కోసం తప్పటం లేదండి. వాడు చిన్నప్పటి నుంచి నా కోసం పూరి కోసమే తన జీవితాన్ని ధారపోస్తూ వస్తున్నాడు. ఇప్పుడు భూమి పక్కన ఉంటేనే కదా గగన్ జీవితాంతం సంతోషంగా ఉండేది. వాళ్ళ కోసం నేను ఇప్పుడు ఏమైనా చేస్తానండి. గగన్ భూమి ఇద్దరు కలిసి ఉండాలి. అలాగైతేనే వాడు జీవితాంతం సంతోషంగా ఉండగలడు. ఇప్పటికైనా వాడి జీవితంలో సంతోషం ఉండాలండి, మా కోసమే జీవితం అంతా అయిపోకూడదు అని శారద చెప్తుంది. వాళ్ళిద్దరూ కలిసి ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను శారద అని కేపీ చెప్తాడు. అప్పుడే ఒక స్వామీజీ వచ్చి, పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరూ సత్యనారాయణ స్వామి పూజ చేయలేదు కదా, వాళ్ళకి ఆ పూజ చేయించండి, అంతా మంచి జరుగుతుందని చెప్పారండి. నేను ఆ పూజ చేయించాలనుకుంటున్నాను, కాబట్టి మీరు నాకు ఒక మాట ఇవ్వాలండి అని శారద అంటుంది. ఏం మాట శారద చెప్పు, నేను ఎప్పుడు అది బాధ్యతగా తీసుకుంటాను అని కేపీ చెప్తాడు. ఏమండి మీరేం చేస్తారో నాకు తెలీదు, భూమిని ఏదో ఒక విధంగా మా ఇంటికి తీసుకురావాలండి, వాళ్ళిద్దరూ కలిపి పూజ చేసే బాధ్యత నేను చూసుకుంటాను, భూమిని తీసుకొచ్చే బాధ్యత మాత్రం మీరు చూసుకోవాలి అని శారద చెప్పడంతో, సరే శారద, అంతేకాదు భూమి శాశ్వతంగా గగన్ దగ్గర ఉండేలా కూడా నేను చూస్తాను శారద, ఇది నా బాధ్యత అని కేపీ చెప్తాడు. భూమి మోడ్రన్ డ్రెస్ వేసుకొని ఎవరూ చూడలేదు కదా అని మెల్లగా పిల్లిలాగా మెట్లు దిగి వస్తూ ఉంటుంది. అప్పుడే వాటర్ తాగుతున్న అపూర్వ కాస్త, అదేంటి నక్షత్ర ఈ టైంలో డ్రెస్ వేసుకొని ఎక్కడికి వెళ్తోంది అని కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటుంది. అక్కడ ఉన్నది నక్షత్ర కాదు భూమి అని తెలుసుకొని, అదేంటి భూమి వెస్ట్రన్ డ్రెస్ వేసుకొని ఎక్కడికి వెళ్తోంది, ఖచ్చితంగా ఏదో జరుగుతోంది, ఇది ఎవరికి దొరికిపోలేదని తెగ సంతోషపడుతుంది కదా భూమి, నాకు అడ్డంగా దొరికిపోయావు అని అనుకుంటూ వెంటనే సూర్యకి ఫోన్ చేసి వివరం చెప్తుంది. అక్కడ ఉన్నది ఆకాషు, గగన్ కాదు అని ఏదైనా బలమైన ఆధారం దొరికితే కూడా నాకు చెప్పు సూర్య, ఈ రోజుతో పని పూర్తయిపోవాలి, తను ఎక్కడికి వెళ్తుంది, ఎందుకు ఆ డ్రెస్ వేసుకుంది, అన్ని డీటెయిల్స్ నాకు తెలియాలి అని అపూర్వ చెప్పడంతో, మేడం ఇప్పుడే భూమి ఫోన్ నెంబర్ని ట్రేస్ చేసి మొత్తం వివరాలు తెలుసుకొని నేను మీకు ఫోన్ చేస్తాను అని సూర్య చెప్తాడు. భూమి నువ్వు నాకు దొరికిపోయినట్లే, చూస్తూ ఉండు నేనేం చేస్తాను అని అపూర్వ అనుకుంటూ ఉంటుంది.
తార ఆకాష్ ఇద్దరు పబ్లో గెంతులు వేస్తూ ఉంటారు. గగన్ గారు మీతో ఇలా డ్యాన్స్ చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది అని తార అంటే, డూ ఎంజాయ్ అంటూ తారాతో డ్యాన్స్ చేస్తూ తాను కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. చూడండి, మనం పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇలాగే పబ్బులకి రావాలి, ఇలాగే ఎంజాయ్ చేయాలి అని తార అంటే, పెళ్ళి అయిన తర్వాత ఇలా ఎంజాయ్ చేయటం కుదరదు. లవర్స్గా ఉన్నప్పుడే అన్నీ మనం పూర్తి చేసుకోవాలి, ఎంజాయ్ చేయాలి, డూ ఎంజాయ్ అంటూ ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ డ్యాన్స్ చేస్తూ ఉంటే అప్పుడే భూమి మోడ్రన్ డ్రెస్తో అక్కడికి ఎంట్రీ ఇస్తుంది. ఉన్నట్లుండి ఆకాష్ భూమిని చూసేసి నోరు తెరుచుకొని తదేకంగా చూస్తూ తారాని కింద పడేస్తాడు. అబ్బా, నా నడుం విరిగిపోయింది అని తార విలువిల్లాడిపోతూ ఉంటుంది. అయినా కూడా తారా కేకల్ని అస్సలు పట్టించుకోకుండా భూమి కమాన్ రా అంటూ ఆకాష్ భూమిని చేయి పట్టి లాగుతూ ఉంటాడు. మీరేం చేస్తున్నారో అర్థమవుతుందా అని భూమి తిడుతూ ఉంటే, డ్యాన్స్ చేయి భూమి, డ్యాన్స్ చేయి అని ఆకాష్ అంటాడు. నేను ఇక్కడికి వచ్చింది మీతో కలిసి డ్యాన్స్ చేయటం కోసం కాదు, మిమ్మల్ని తీసుకువెళ్ళటం కోసం అని భూమి అరుస్తూ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ మైకేల్ జాక్సన్లా డ్యాన్సులు చేయాల్సిందే. వాట్ బ్రో, అంతే కదా బ్రో, కమాన్ భూమి కమాన్ అని ఆకాష్ గెంతులు వేస్తూ ఉంటాడు. భూమి విసుక్కుంటూ ఉంటుంది. డ్యాన్స్ని ఎందుకు అలా చీకొడుతున్నారు? డ్యాన్స్ అంటే నాకు ప్రపంచం తెలుసా, ప్రపంచంలో డ్యాన్స్ కంటే నాకు ఇష్టమైంది ఏది లేదు అని ఆకాష్ చెప్తుంటే, మీకు ప్రపంచం కావచ్చు, నాకైతే కాదు అని భూమి చెప్తుంది. కమాన్ భూమి కమాన్ అని ఆకాష్ చెప్తుంటే నేను వెళ్తున్నానని భూమి వెళ్ళబోతూ ఉంటుంది. అయితే అప్పుడే సూర్య లోపలికి వచ్చి చూస్తూ ఉండటంతో, అయ్యో సూర్య వచ్చాడేంటి, ఇప్పుడు నేను ఆకాష్తో క్లోజ్గా డ్యాన్స్ చేయకపోతే డౌట్ వస్తుంది అని భూమి మనసులో అనుకుంటూ, తప్పదు డ్యాన్స్ చేయాల్సిందే అని మనసులో అనుకుంటూ, కానివ్వండి ఏం చేస్తాం అని భూమి అంటుంది. అంటే ఏంటి, ఇప్పుడు మీరు నాతో డ్యాన్స్ చేస్తున్నారా, ఓకే కమాన్ అని భూమిని అటు ఇటు తిప్పుతూ ఆకాష్ తెగ డ్యాన్స్ చేయిస్తూ ఉంటాడు. కింద పడిపోయి కూర్చొని కోపంగా తార ఇదంతా చూస్తూ ఉంటే సూర్య కూడా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఉన్నట్లుండి ఏంటి నాతో డ్యాన్స్ చేస్తున్నారు, ఇంతకుముందు వద్దన్నారు కదా అని ఆకాష్ అంటే, అదిగో సూర్య చూస్తున్నాడు, అందుకే నీతో నేను క్లోజ్గా ఉన్నట్లు డ్యాన్స్ చేస్తున్నాను అని భూమి చెప్తుంది. ఓ ఇదా సంగతి అని ఆకాష్ మనసులో అనుకుంటూ, ఇదే సరైన ఛాన్స్, ఇప్పుడే ఏదో ఒకటి చెప్పి సంతకం పెట్టించేసుకోవాలి, లేకుంటే గగన్ అది ఇది అంటూ నన్ను సంతకం పెట్టించుకోకుండా ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది అని ఆకాష్ మనసులో అనుకుంటూ, కమాన్ భూమి ఇదిగో ఈ డ్రింక్ తీసుకో అని ఇస్తుంటే, ఏంటిది నాకొద్దు అని భూమి అంటుంది. మీలాంటి సాంప్రదాయబద్ధమైన అమ్మాయిలు తాగే మాక్టైల్ ఇది, ఇదేం కాదు, తాగు తాగు అని ఆకాష్ బలవంతంగా భూమి వద్దని చెప్తున్నా కూడా ఆ డ్రింక్ని తాగిస్తూ ఉంటాడు. సూర్య ఇదంతా చూస్తూ ఉంటాడు. ఇక అది తాగగానే భూమికి మెల్లమెల్లగా మత్తు వస్తూ ఉంటుంది. ఇదే సరైన సమయం, భూమి ఇప్పుడు కొంచెం మత్తుగా డ్యాన్స్ చేస్తోంది, ఏదో ఒక విధంగా సంతకం పెట్టించుకోవాలి అని ఆకాష్ అనుకుంటూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. భూమి మత్తుగా ఉండటం వల్ల ఇంకొంచెం గెంతులు వేస్తూ ఆకాష్తో క్లోజ్గా ఉంటూ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. భూమి సంతకం పెడుతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.